వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. పబ్లిక్ స్పీకింగ్ పైన మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. పబ్లిక్ స్పీకింగ్, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఎందుకు మరి ఆర్ట్ అని ఎందుకు అన్నాం? మనకున్న 64 కళల్లో మాట్లాడడం, ఉపన్యాస కళ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కళ. సో మనం ఎందుకు నేర్చుకోవాలి? మరి 10 మందిలో మనం రాణించాలన్నా, 10 మందిలో మనం మెప్పు పొందాలన్నా, కూడా ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, 10 మందిలో డిఫరెంట్గా ఉండాలన్నా, 10 మందిని ఆకట్టుకోవాలన్నా, మనం 10 మందిలో ఎక్స్పోజ్ కావాలన్నా, 10 మందిలో యూనిక్గా డిఫరెంట్గా ఉండాలన్నా కూడా మనం నేర్చుకోవాల్సిన కళ ఉపన్యాస కళ, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. సో మరి ఎలా ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే ఉపన్యాసకులు కాలేరు కదా. సో ఇట్ ఈస్ ఎ లెర్నబుల్ స్కిల్, అంటే నేర్చుకోగలిగే నైపుణ్యం. మన కమ్యూనికేషనల్ స్కిల్స్లో, మనకి లైఫ్ స్కిల్స్లో కమ్యూనికేషనల్ స్కిల్, బాగా మాట్లాడగలగడం కూడా ఒక కళ. సో మరి ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను బాగా మాట్లాడాలి, నేను ఈ ప్రతి ఒక్కరి ఎవరి ఫీల్డ్స్లో వాళ్ళ ఫీల్డ్స్లో పబ్లిక్ స్పీకింగ్ అనేది కనుక నేర్చుకోగలిగితే వాళ్ళు సక్సెస్ని సాధిస్తారనడంలో అతిశయోక్తి అస్సలే లేదు. సో ప్రతి ఒక్కరికి కేవలం స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి మాత్రమే కాకుండా తమ రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే కూడా పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా అవసరం. సో ఈరోజు ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ నేను చాలా సింపుల్గా, ఈజీగా మీకు చెప్పాలనుకుంటున్నాను. GP4 ఫార్ములా. GP4 ఫార్ములా. G for goal setting. Yes, ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం. If your aim is higher than the sky, if your determination is deeper than the sea, then your future will be brighter than the sun అంటాడు అబ్దుల్ కలాం. ఎస్, అంతటి లక్ష్యాన్ని, అంటే ఆకాశానికన్నా ఎత్తైన లక్ష్యం నీదైతే, డిటర్మినేషన్ డీపర్ దెన్ ద సీ, అంత లోతైన డిటర్మినేషన్ కనుక నీకున్నట్లయితే అప్పుడు నీ భవిష్యత్తు, అంటే పబ్లిక్ స్పీకర్ అవ్వాలన్న నీ భవిష్యత్తు ఆ సూర్యునిలాగా దగదగా మెరిసిపోతుంది. మరి అలా దగదగా మెరవాలంటే ముందు మనం బగబగా మండాలి. అప్పుడే మనం ఒక ఎఫెక్టివ్, ఇంప్రెసివ్ పబ్లిక్ స్పీకర్ కాగలుగుతాం కదా. ఎస్, సో ఫస్ట్ అంతటి సంకల్పం. ఎస్, ఐ వాంట్ టు బికమ్ ఏ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. నేను ఈ ఆర్ట్ని ఒడిసి పట్టుకుంటాను, ఉపన్యాస కళని నేర్చుకుంటాను, ఒడిసి పట్టుకుంటాను అన్న సంకల్పం, లక్ష్యం, గోల్ మన సొంతం చేసుకోవాలి. ఎస్, so G for goal setting. Yeah, after that P4 first P is for passion. ఎస్, పిచ్చి, డిజైర్, కసి. ఎంతగా అంటే కోర్టులో ఉన్న ఒక యాక్టర్ కూడా మళ్ళీ బురదలో బొర్లుతాడు. ఎందుకంటే యాక్టింగ్ తనకి ప్యాషన్. 24 గంటలు కాదు, 2 రోజులు నిలబడి సర్జరీ చేయమన్నా ఒక డాక్టర్, ఒక వైద్యుడు ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని గంటలైనా నిలబడగలుగుతారు. ఎందుకు? అతనికి వైద్య వృత్తి ఒక ప్యాషన్. ఒక లాయర్, ఒక టీచర్, ఒక క్రికెట్ ప్లేయర్స్, సింగర్స్, వీళ్ళంతా కూడా అహర్నిశలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటిని తట్టుకొని ముందుకెళ్తారు. కారణం ప్యాషన్. అంతటి ప్యాషన్ మన సొంతం అవ్వాలి. ఎస్, అంత ఒక డిజైర్ ఉండాలి, ఒక తృష్ణ, ఒక థర్స్ట్, ఒక దాహం. నేను పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అన్న ఒక దాహం, అంత ప్యాషన్ మనకు ఉండాలి. ఎస్, ఆఫ్టర్ దట్ సెకండ్ P ఈజ్ ప్రిపరేషన్. సో ఫస్ట్ ఏంటి? పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అన్న గోల్ సెట్టింగ్ పెట్టుకున్నారు. ఎస్, గోల్ సెట్టింగ్ పెట్టుకుంటే ఆ తర్వాత ఏం జరిగింది? దాన్ని ప్యాషన్గా మార్చుకున్నారు. పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అన్న ప్యాషన్. సో ఈ ప్యాషన్ ఉన్నప్పుడు చాలా ప్రపంచంలో ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 74% మంది స్టేజ్ ఫియర్తో బాధపడుతున్నారు. సో ఈ స్టేజ్ ఫియర్ని గ్లాసోఫోబియా అంటారు. అంటే చాలామందికి టాలెంట్ ఉంటుంది, చాలా బాగా మాట్లాడగలుగుతారు, ఎక్కడ కేవలం 4 గోడల మధ్య మాత్రమే. కానీ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ని, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఒక 10 మందిలో మాట్లాడాలంటే, స్టేజ్ మీద ఎక్కి స్పీచ్ ఇవ్వాలంటే చాలా భయపడతారు. దాన్నే మనం స్టేజ్ ఫియర్ అంటాం, దాన్ని మనం గ్లాసోఫోబియా అంటాం. అంటే దాదాపు 22 మిలియన్ పీపుల్ స్టేజ్ ఫియర్తో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. చూసారా? మరి ఇదేమన్నా అంత భూతమా మనల్ని భయపెట్టడానికి? కాదు కదా. సో దాన్ని ఖచ్చితంగా మనం దాటగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. అంతటి వజ్ర సంకల్పం మన సొంతమైనప్పుడు అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఎస్, సో స్టేజ్ ఫియర్తో మనం ఎప్పుడు బయటపడగలుగుతాం? మన ప్యాషన్ స్టేజ్ ఫియర్ని దాటించగలుగుతుంది, ఓడించగలుగుతుంది.
ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సో అంత బీ ప్యాషనేట్. చాలామందికి నోరు పెగలదు, చేతుల్లో చెమటలు, కాళ్ళు వణకడం, కొందరికి చెప్పడం రాదు, కొందరికి వినడం రాదు. సరిగ్గా చెప్పడం, సరిగ్గా వినడం నేర్చుకుంటే మన మాటలు బాగుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు చుట్టాలవుతారు. మన మాట తీరు బాగుంటే మన బంధాలు మనకి బంధువులు అవుతారు. ఎస్ కదండి. సో ఎస్, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది నేర్చుకోవడం మన చేతుల్లో ఉంది. దాని స్టేజ్ ఫియర్ని అధిగమించాలన్న సంకల్పమే మనల్ని ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్లా తయారు చేస్తుండడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆఫ్టర్ దట్ నేర్చుకునే ఏ చిన్న అవకాశాన్ని, ప్యాషన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, నేర్చుకునే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా నేర్చుకుంటూ ఉంటాం. ప్రతి చిన్న అవకాశం కూడా మనల్ని ముందుకు నడిపిస్తుంది, మనల్ని సక్సెస్కి దగ్గర చేస్తుంది ఒక పబ్లిక్ స్పీకర్ కావడానికి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావడానికి. సో ఎవరితో మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, why, where, when, how to, whom I have to talk, whom I have to speak, ఇలా క్వశ్చన్స్ వేసుకోవడం అనేది తెలుసుకొని మనం మాట్లాడగలిగితే మనం ఒక పబ్లిక్ స్పీకింగ్ పైన ఒక పట్టు సాధించగలిగిన వాళ్ళం అవుతాం. సో ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఏం మాట్లాడాలి అనేది తెలుసుకొని మాట్లాడగలగడం ఒక కళ. ఎస్, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, గోల్ సెట్టింగ్ మాట్లాడుకున్నాం. గోల్ పెట్టుకున్నప్పుడు ఒక వజ్ర సంకల్పం పెట్టుకొని నేను ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అన్న సంకల్పాన్ని పెట్టుకున్నప్పుడు అది నీకు ఒక ప్యాషన్ అవ్వాలి. ఎస్, ఒక పిచ్చిలాగా మారాలి. ఏ చిన్న అవకాశాన్ని వదులుకుంటాను, నేర్చుకుంటూ వెళ్తున్నాం. ఆ తర్వాత ఏం కావాలి మరి, చేంజ్. ఎస్, కంఫర్ట్ జోన్లోంచి బయటపడాలి. అందరూ టీవీ చూస్తున్నారు, కానీ నేను నా టైంని తెలివిగా ఉపయోగించుకుంటాను, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాను, నేర్చుకుంటాను అన్న ఒక దృఢ సంకల్పం మనకు ఉండాలి. థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి మనం చూస్తే చాలా నేర్చుకోవచ్చు, చాలా అవకాశాలు మన ముందుంటాయి. 24/7 మనకి అవకాశాలు ఎదురుగానే మన కళ్ళ ముందే ఉంటాయి, కానీ మనం వాటిని గుర్తించట్లేదు. గుర్తించినప్పుడు ప్రతి చిన్న సందర్భం కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వివేకానంద చెప్తారు, అఖండమైన ఉత్సాహం ఉన్నప్పుడు, అఖండమైన ఎంతూజియాజం, ఒక కుతూహలం, ఎక్సైట్మెంట్, డిజైర్, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు అపరిమితమైన ధైర్యం వస్తుంది. ఎస్, నేను నేర్చుకుంటాను, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను నేర్చుకుంటాను అన్న ధైర్యం నీకు ఉన్నప్పుడు నీలోంచి అపరిమితమైన శక్తి సామర్థ్యాలు నీ సొంతమవుతాయి. ఎస్, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సమస్త శక్తి మీలోనే ఉంది, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు అని చెప్తారు వివేకానంద. ఆ వివేకానందని స్ఫూర్తితో నేను ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవుతాను అన్న దృఢ సంకల్పం పెట్టుకుందాం. ఎస్, ఆఫ్టర్ దట్ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్. సో ప్యాషన్ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది, నీ బలహీనతల కన్నా నీ బలాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. మన బలాలని ఫోకస్ చేసినప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మన సొంతం అవుతుంది. ఎలాగైనా నేను నేర్చుకుంటాను అన్న ఒక వైఖరి మన సొంతం అవుతుంది. ఎస్, ఓకే, నేను గోల్ పెట్టుకున్నాను, చాలా ప్యాషనేట్గా ఉన్నాను. ఎస్, ఆ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ సెకండ్ పి వచ్చేసి, ఫస్ట్ వన్ ప్యాషన్, గోల్ సెట్టింగ్, ఫస్ట్ పి ఈజ్ ప్యాషన్, నెక్స్ట్ ప్రిపరేషన్. ఇక్కడే ఉంది అసలైన చిక్కంతా. ఎస్, ఒక 30 minutes నేను ఒక స్టూడెంట్స్ని అడ్రస్ చేయాలి, 30 minutes ఒక సేల్స్ గ్రూప్ని అడ్రస్ చేయాలి, 30 minutes నేను ఖైదీల్ని అడ్రస్ చేయాలి, 30 minutes నేను టీచర్స్ని అడ్రస్ చేయాలి. సో నా ప్రిపరేషన్ ఎలా ఉండాలి, నా కంటెంట్ ఎలా ఉండాలి అనేది చాలా అవసరం. ఎస్, ఇందులో మనకి చాలా ముఖ్యమైనవి ఫస్ట్ వన్ వచ్చేసి మన ప్రిపరేషన్లో వచ్చేసి బాడీ లాంగ్వేజ్. మన బాడీ లాంగ్వేజ్, మన వర్బల్ లాంగ్వేజ్ అండ్ నాన్ వర్బల్ లాంగ్వేజ్, మన మాట తీరు, మన ఆహార్యం, ఇవి రెండూ కూడా ఒక స్పీకర్కి చాలా ముఖ్యం. సో బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఎ కీ లాగా అన్నమాట, మన టోటల్ స్పీచ్కి ఒక తాళం చెవి లాంటిది. సో అలా అంటే ఒక పవర్ఫుల్ టూల్ బాడీ లాంగ్వేజ్. ఫస్ట్ మనం స్టేజ్ ఎక్కగానే ఒక ప్రొఫెషనల్ అవుట్లుక్, ప్రొఫెషనల్ లుక్ కనుక మనకున్నట్లయితే ఆడియన్స్కి మన మీద ఒక కాన్ఫిడెన్స్ తెప్పించిన వాళ్ళం అవుతాం. ఎస్, మన పోస్చర్, లాంచ్ స్టాన్స్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. మనం నిలబడినప్పుడు ఇలా ధీమాగా, ఛాతీ వెడల్పుగా, ధైర్యంగా, చేతులు ఫ్రీ హ్యాండ్గా పెట్టి మనం 10 మందిని అడ్రస్ చేస్తున్నప్పుడు ఏ ఒక్కరినో వేలెత్తి చూపకుండా
కాకుండా ఓపెన్ హ్యాండ్స్ పెట్టేసి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడడం అనేది చాలా అవసరం. మన గెస్చర్స్, మన బాడీ లాంగ్వేజ్, డ్రెస్ సెన్స్, కాస్ట్యూమ్, ఆహార్యం, సో ఆఫ్టర్ దట్ మన చేతి కదలికలు, స్టేజ్ మూమెంట్, ఎలా స్టేజ్ని మనం యూటిలైజ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్లో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తెలిపేది ఫస్ట్ మన బాడీ లాంగ్వేజ్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పోస్చర్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ గెస్చర్స్ అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అవర్ డ్రెస్ సెన్స్. యా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కదా. సో మనం ఒక ప్రాపర్ అండ్ ప్రొఫెషనల్ డ్రెస్సింగ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి ఒక స్పీకర్గా. యా, ఆఫ్టర్ దట్ ఐ కాంటాక్ట్. సో ఆడియన్స్ అందరినీ ఉద్దేశించి మనం మాట్లాడడం అనేది చాలా అవసరం. ఏ ఒక్కరి వైపు చూసుకుంటూ మాట్లాడకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేస్తూ, ప్రతి ఒక్కరిని ఆన్సర్ చేస్తూ, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ మనం స్పీచ్ ఇవ్వడం అనేది చాలా అవసరం. సో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అవతల వ్యక్తిలో. అంటే ఒక ట్రస్ట్ అండ్ బాండింగ్, మనకి స్పీకర్కి ఆడియన్స్కి మధ్య ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో టోటల్ మన స్పీచ్లో ఐ కాంటాక్ట్ 60 to 70% ఐ కాంటాక్ట్ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, ఆఫ్టర్ దట్ మన ప్రిపరేషన్లో ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం, బాడీ లాంగ్వేజ్ మాట్లాడుకున్నాం. యా, ఆఫ్టర్ దట్ కంటెంట్ ప్రిపరేషన్. ఎస్, మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాము, మన ప్రిపరేషన్ ఎలా ఉంది, మన ప్రిపరేషన్ నోట్స్, మనం ఒక హాఫ్ అన్ అవర్ స్పీచ్కి నేను 1.5 hours ప్రిపేర్ అవుతానండి. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నేను దాదాపు 3 hours కూర్చున్నాను. సో ప్రతి కంటెంట్, ప్రతి పాయింట్ని కూడా నేను ఎలా కన్వే చేయాలి అనేది మనం ప్రాపర్ కేర్ తీసుకోవాలి. సో ప్రిపరేషన్, మన నోట్స్ని బుల్లెట్ పాయింట్స్తోని, హెడ్డింగ్స్తోని, మైండ్ మ్యాపింగ్స్తోని, ప్రాపర్ ఇల్లుస్ట్రేషన్స్తోని మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే స్పీచ్ చాలా అంత ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో కంటెంట్ ప్రిపరేషన్లో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్, ఎలా ఇంట్రడ్యూస్ అవుతున్నాము స్టేజ్కి. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే 30 to 60 seconds మనం సెకండ్స్లో ఆడియన్స్ మనకి, అంటే మనం ఏంటి, అంటే మనం ఎంత బాగా చెప్తాము, నేను ఒక ఎఫెక్టివ్ స్పీకర్నా, ఇంప్రెసివ్ స్పీకర్నా కాదా అనేది ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే ఆడియన్స్కి అర్థం అయిపోతుంది. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. స్పీచ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ 60 seconds వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ 50 secondsలో ఎలా గ్రీట్ చేస్తారు, గ్రీటింగ్, మీ ఆడియన్స్ని ఎలా గ్రీట్ చేస్తారు, ఏ విధమైన మీ ఆడియన్స్ మీ పైన ఒక ఒపీనియన్ ఏర్పరచుకుంటారు, దాంట్లో మీ క్రెడిబిలిటీ, బిలీవబిలిటీ అండ్ లైకబిలిటీ, అంటే మీరు చెప్పింది చేస్తారా, మీరు ఆచరించకుండానే చెప్తారా, ఇలా ఒక క్రెడిబిలిటీ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. సో మీ స్పీచ్లో కనబడాలి. క్రెడిబిలిటీ, బిలీవబిలిటీ అంటే నమ్మకం, తర్వాత లైకబిలిటీ. మీ స్పీచ్, మీరు ఒక స్పీకర్గా ఆడియన్స్ మిమ్మల్ని ఆమోదించేలాగా రిసీవ్ చేసుకునే విధంగా మీరు మీ స్పీచ్ని ఇంట్రొడక్షన్ చేసుకునేటప్పుడే అలా you have to take care of that. Yeah, after that next మీ కంటెంట్ ప్రిపరేషన్లో ఎలా ఉన్నాయి, అంటే బోరింగ్గా ఉందా కంటెంట్, ఆడియన్స్ని ఒక 30 minutes మీరు అడ్రస్ చేసినప్పుడు ఫస్ట్, అంటే మనం 3 partsగా డివైడ్ చేసుకున్నట్లయితే మీ కంటెంట్ ప్రిపరేషన్ని, మీ స్పీచ్ని 3 partsగా డివైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసి హ్యూమర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో కొంత ఎంటర్టైన్మెంట్, కొంత హ్యూమర్, కొంత సాంగ్స్, కొన్ని కథలు, కొన్ని పాటలు, ఇలా ఎఫెక్టివ్గా ఫస్ట్ పార్ట్ ఎఫెక్టివ్గా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో కొంచెం మధ్యకి మిడిల్కి వచ్చేటప్పటికి సీరియస్నెస్, మీరు చెప్పాలనుకున్న కంటెంట్ ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళలోకి చొచ్చుకుపోయేలాగా సీరియస్గా చెప్పాలి. యా, ఆఫ్టర్ దట్ లాస్ట్ కంక్లూడ్ చేసేటప్పుడు థర్డ్ పార్ట్ వచ్చేసి చాలా పవర్ఫుల్గా, డైనమిక్గా, ఎమోషనల్ టచ్ ఇస్తూ, ఎస్ వాళ్ళంతా కూడా వాళ్ళ రోమాలు నిక్కబొడుచుకొని, ఎస్ మేము ఈ పని చేస్తాము, మీరు సెల్ఫ్ డిసిప్లిన్ గురించి స్పీచ్ ఇచ్చారనుకోండి, సో రేపటి నుంచే, ఈ రోజు నుంచే మేమేంటో చేసి చూపిస్తాము అన్న ఓత్, ఒక ప్రామిస్ మీకు చేసేలాగా అంత పవర్ఫుల్ కంక్లూజన్ మీరు ఇవ్వాలి మీ స్పీచ్లో. ఇది ఇవ్వాలంటే మీ వాయిస్ మాడ్యులేషన్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్ మాడ్యులేషన్.
సో బాడీ లాంగ్వేజ్ అయ్యింది, కంటెంట్ ప్రిపరేషన్ అయ్యింది, కంటెంట్ తర్వాత వాయిస్ మాడ్యులేషన్, ఎక్కడ పిచ్, ఎక్కడ పాజ్, ఎక్కడ ఇంటోనేషన్, ఎక్కడ స్ట్రెస్ ఎక్కడ చేస్తున్నారు, ప్రొనౌన్సియేషన్, ప్రతి పదం మీరు ఎలా పలుకుతున్నారు, ఒత్తులు, జట్కాలు, దీర్ఘాలు, ఇవన్నీ ఎంత బాగా కన్వే చేస్తాయి అనేది మీ స్పీచ్లో మీ వాయిస్ మాడ్యులేషన్ చెప్తుంది. సో ఎలా వాయిస్ మాడ్యులేషన్ వల్ల ఏం జరుగుతుంది, ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసుకోగలుగుతారు. ఎస్, ఈజ్ ఇట్ నాట్? సో కాంటెక్స్ట్ రిలేటెడ్గా ఉంచుకోవాలి. మీరు మాట్లాడాలి, మీకు ఇచ్చిన టాపిక్ ఒకటి, మీరు ఎక్కడికో వెళ్ళిపోయి మీ స్పీచ్లో కంటెంట్కి మిస్ చేశారనుకోండి, అండ్ డ్యూరేషన్ మీకు 30 minutes డ్యూరేషన్ ఇస్తే మీరు 1 hour మీరు మాట్లాడితే ఎవరు మిమ్మల్ని ఒక ఎఫెక్టివ్ స్పీకర్ అని అనుకోరు. సో డ్యూరేషన్, కంటెంట్ ప్రిపరేషన్లో వాయిస్ మాడ్యులేషన్, క్రెడిబిలిటీ, బిలీవబిలిటీ, లైకబిలిటీ, ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. ఓకే, సో ఒక మూవీ లాగా మనం తీసుకెళ్ళాలి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఒక హ్యూమర్, ఎంటర్టైన్మెంట్, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో, సీరియస్నెస్తో మధ్యలో లాస్ట్ చివరికి ఒక డైనమిక్ కంక్లూజన్ మనం ఇవ్వాలి. ఎస్, సో ప్యాషన్ మాట్లాడుకున్నాం, ప్రిపరేషన్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ P, ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, మనకు తెలిసిన సూక్తి. సో ఒక కొటేషన్ కదా. సో ఎంత బాగా, ఎస్ నేను చాలా ప్రిపేర్ అయ్యాను, నా దగ్గర చాలా కంటెంట్ ఉంది, బట్ ప్రాక్టీస్ చేయకపోతే లాభం లేదు. సో ఎలా ప్రాక్టీస్ చేస్తారు? మీ ఫ్రెండ్కి చెప్తారా, అమ్మకి చెప్తారా, నాన్నకి చెప్తారా, అద్దం ముందు చెప్పుకుంటారా? ఇది బెస్ట్ కదా. నేనైతే మిర్రర్ ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తాను. ఎలా నేను చెప్తున్నాను. ఇంకా ది బెస్ట్ ఏంటంటే మీరు మొబైల్లో షూట్ చేసుకోండి, ఆడియో చేసుకొని వినండి. అప్పుడు మన తప్పొప్పులు మనకు తెలుస్తాయి, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎఫెక్టివ్గా ఉందా లేదా, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోగలుగుతాం. అండ్ మీకు తెలుసా, టెడ్ టాక్స్లో మాట్లాడే ప్రతి స్పీకర్ 20 to 30 times ప్రాక్టీస్ చేస్తారంట. చూడండి, వాళ్ళు పెద్ద స్పీకర్స్, గొప్ప ఎఫెక్టివ్ స్పీకర్స్. ఈవెన్ దో ప్రిపరేషన్కి అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మన ఫస్ట్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని స్పీచ్ ఇవ్వమని ఆల్ ఆఫ్ సడన్గా ఇన్వైట్ చేశారంట. సో తను సారీ అండి నేను ఇవ్వను అన్నారు. సో నెహ్రూ గారికి కొంచెం నొచ్చుకున్నారు. ఏంటండి, నేను మీ మీద ఎంతో గౌరవంతో, మీరు ఉపాధ్యాయులన్న గౌరవంతో మీరు అప్పటికప్పుడు మాట్లాడగలరు అని పిలిచాను అంటే, సార్ మీరు ఒక భారతదేశ ప్రధానమంత్రిగా నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నా స్పీచ్ అంత ఎఫెక్టివ్గా ఉండాలి, ఏదో 4 ముక్కలు మాట్లాడడం కాదు, నేను 10 నిమిషాలు మాట్లాడాలంటే అట్లీస్ట్ 1 hour ప్రిపేర్ అవ్వాలి కదా అని చెప్పారంట. చూడండి, అంత గొప్ప వ్యక్తి కూడా తన స్పీచ్ ప్రిపరేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో మనం ఒక ఎఫెక్టివ్ స్పీకర్ అవ్వాలి అంటే ప్రిపరేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మనం ఆలోచించుకుందాం. ఆఫ్టర్ దట్ సో ఈ ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మన మీద మనకి ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఎస్ నేను ఒక ఎఫెక్టివ్గా నా స్పీచ్ ఇవ్వగలుగుతాను, ఆడియన్స్ని అడ్రస్ చేయగలుగుతాను అన్న ధైర్యం మనకు వస్తుంది. ఎస్, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ P ఈజ్ ఫర్ పర్ఫార్మెన్స్. ఇంకా చివరికి వచ్చేసాం మనం. పర్ఫార్మెన్స్ ఎలా, మన పర్ఫార్మెన్స్ని స్టేజ్ పైన ఆడియన్స్ని ఫోకస్ చేస్తూ ఇప్పటిదాకా మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా పిక్చర్, ఇంతకుముందంతా ట్రైలర్, ఇప్పుడు పిక్చర్ అన్నమాట. సో పర్ఫార్మెన్స్, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మనం ఇవ్వగలుగుతామా అనేది చెక్ చేసుకోవడానికి నేను మళ్ళీ ఒకటి ఇథోస్, పాథోస్ అండ్ లోగోస్, ఇది ఒక మనకి ఒక అంటే ప్రిన్సిపల్ లాగా పనిచేస్తుంది. ఇథోస్, పాథోస్ అండ్ లోగోస్. సో మనం ఇంతవరకు మాట్లాడుకున్నవన్నీ కూడా మళ్ళీ ఇందులో ఇంక్లూడ్ అవుతాయండి. ఇథోస్ అంటే ఏంటి అంటే ఆడియన్స్ అంటే ఒక క్రెడిబిలిటీ మనం ఇవ్వాలి. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా, అంటే మన క్యారెక్టర్ త్రికరణ శుద్ధి లాగా, అంటే స్పీకర్గా నేనేదో 4 మాటలు ఎక్కడియో తీసుకొచ్చి చెప్పడం కాదు, ఫస్ట్ నేను ఆచరించి చెప్పడం. అప్పుడు ఆడియన్స్ మనని బాగా నమ్ముతారు, మనం చెప్పే ప్రతి మాటని సీరియస్గా రిసీవ్ చేసుకుంటారు. సో ఆ క్రెడిబిలిటీ అనేది మనం ఇవ్వాలి. అంటే మనం ఒక స్పీకర్గా సమాజంలో ముందుకెళ్తున్నాము అంటే ఆచరించి చూపడం అనేది అలవర్చుకొని మనం స్పీకర్గా బయటకి రావాలి. ఎస్, సో అండ్ మన ఫిజికల్ అండ్ ఎమోషనల్
ప్రజెంటేషన్ అనేది చాలా చాలా అవసరం. మోరల్ వాల్యూస్ గురించి చెప్పే వ్యక్తి మధ్యలో ఆగి పక్కకెళ్ళి సిగరెట్ తాగి వచ్చాడనుకోండి, ఈ స్పీకర్ ఇలా మోరల్ వాల్యూస్ గురించి చెప్తున్నాడు, ఈయన మనకేం చెప్పేది అన్న ఒక అపనమ్మకం అనేది ట్రస్ట్ వర్తీగా మనం ఉండం. కాబట్టి ఎథిక్స్, వాల్యూస్, హానెస్టీ, ప్రిన్సిపల్స్, కంపాషన్, జెనరాసిటీ ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఒక స్పీకర్గా అలవర్చుకొని మనం మన స్పీచెస్ ఇచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్ స్పీకర్గా మనం రాణించగలుగుతాం. ఎస్, ఆఫ్టర్ దట్ పాథోస్ అంటే ఏంటి? ద ఎమోషనల్ అపీల్, అంటే ఆడియన్స్ని ఎమోషనల్ టచ్లోకి తీసుకెళ్ళగలగడం. సో ఆడియన్స్ని వాళ్ళ ఎమోషన్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ మనం పదే పదే క్యాస్ట్ గురించి, క్రీడ్ గురించి, రిలీజన్ గురించి, మనం డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడామనుకోండి, సో అక్కడ వాళ్ళ ఎమోషన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా వాళ్ళ ఎమోషన్స్ని పరిగణలోకి తీసుకుంటూ మనం ఎమోషనల్గా కనెక్ట్ కావడం, ఒక స్పీకర్గా స్పీచ్ ఇచ్చేటప్పుడు వాళ్ళతో ఎమోషనల్ కనెక్షన్ అనేది తీసుకురాగలగడం మన స్పీచ్లో తీసుకోవాలి. సో పాజిటివ్ ఎమోషన్స్ లైక్ జాయ్, లవ్, హ్యాపీనెస్ ఇలాంటి వాటిని టచ్ చేస్తూ, నెగిటివ్ ఎమోషన్స్ కోపం, ద్వేషం, మనం ప్రేమ గురించి మాట్లాడుతూ మధ్యలో ఎవరో ఒకరు డిస్టర్బ్ అయ్యారనుకోండి, ఏయ్ ఎందుకలా నిలబడ్డావు, మాట్లాడద్దు అని గట్టిగా అరిచామనుకోండి, అక్కడ మన పైన ఇంప్రెషన్ అనేది పోతుంది. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎమోషన్స్ ఆఫ్ ఆడియన్స్ ఆల్సో. ఎమోషనల్గా మనం కనెక్ట్ అయ్యే విధంగా హ్యూమర్, సెన్సిటివిటీ, స్టోరీ టెల్లింగ్, మోర్ ఎగ్జాంపుల్స్, సాంగ్స్, ఇలా వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా మనం మన స్పీచ్ని తయారు చేసుకొని పర్ఫామ్ చేయగలగాలి. ఆఫ్టర్ దట్ లోగోస్ అంటే ద లాజికల్ అపీల్. ఎస్, లాజికల్ బిహైండ్ అవర్ స్పీచ్, బిహైండ్ అవర్ ఆర్గ్యుమెంట్. మన స్పీచ్లో ఏదో చెప్తున్నాం, ఇప్పుడు కరోనా ఎంతమందికి వచ్చింది, లేకపోతే ఇంకో వైరస్ అటాక్ ఎక్కడెక్కడ అయింది, ప్రపంచవ్యాప్తంగా స్టాటిస్టిక్స్ ఏంటి, ఏమీ చెప్పకుండా ఇప్పుడు గ్లాసోఫోబియా, నేను సుమారుగా ఇంత శాతము మంది స్టేజ్ ఫియర్తో బాధపడుతున్నారు అని చెప్పేదానికన్నా నేను ఖచ్చితంగా ఒక ఫిగర్ ఇచ్చాను. నేను 74% మంది ప్రపంచవ్యాప్తంగా స్టేజ్ ఫియర్తో బాధపడుతున్నారు అంటే కరెక్ట్ స్టాటిస్టిక్స్, ఇలా మనం ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, స్టడీస్, ఎగ్జాంపుల్స్, హిస్టరీ, ఎవిడెన్సెస్ ఇవన్నీ చెప్పడం మన లోగోస్లోకి వస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ గోల్ సెట్టింగ్, ప్యాషన్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ ఇవన్నీ కూడా మనం స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేసినప్పుడు మళ్ళీ అందులో ఇథోస్, పాథోస్ అండ్ లోగోస్ని మనం కవర్ చేసుకుంటూ కనుక మనం స్పీచ్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక ఎఫెక్టివ్ స్పీకర్గా మనం రాణించగలుగుతాం. సో పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఆర్ట్. సో ఎంత నేర్చుకున్నా కూడా, స్విమ్మింగ్ మనం ఎంత థియరీ నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్గా మనం పూల్లో దిగుతేనే మనకి వస్తుంది కదా. సో చేతులు ఇలా ఆడించాలి, కాళ్ళు ఇలా ఆడించాలని కోచ్ మనకి ఎంత చెప్పినా రాదు, మనం స్విమ్మింగ్ పూల్లో దిగినప్పుడే మనకి వస్తుంది. సో పబ్లిక్ స్పీకింగ్ కూడా అలాంటిదే. సో మనం రంగంలో దిగి ప్రయత్నం చేసినప్పుడే మనం ఆ కళలో రాణించగలుగుతాము. సో ఇట్ ఈస్ ఎ లెర్నబుల్ స్కిల్ అండ్ లెర్న్ ఆల్ దీస్ టిప్స్. నేను చెప్పిన ప్రతి టిప్స్ని ఫాలో కండి, సిన్సియర్గా నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వగలుగుతారు, అందులో సందేహమే లేదు. సో ఐ విష్ యూ గుడ్ లక్ టు బికమ్ ఎఫెక్టివ్ అండ్ ఇంప్రెసివ్ పబ్లిక్ స్పీకర్. అండ్ మీకు ఇందులో పబ్లిక్ స్పీకింగ్ గురించి కొన్ని బుక్స్ నేను ఇస్తాను. టాక్ లైక్ టెడ్, కార్మిన్ గ్యాలో, అండ్ సీక్రెట్స్ ఆఫ్ డైనమిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, Ken Davis, and Public Speaking for Success, Dale Carney, and The Art of Public Speaking by Dale Carney, and How to Win Friends and Influence People, Dale Carney, and How to Talk to Anyone, Lee Lowndes. సో ఇవి కొన్ని బుక్స్ నేను రిఫర్ చేసినవి మీకు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరం కూడా 10 మందిలో రాణించాలంటే పబ్లిక్ స్పీకింగ్ని నేర్చుకోవాలి. సో ఐ హోప్ ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.